ఈ ఆలయంలో కేవలం నల్ల జంతువులు, అవి కూడా మగ జంతువులనే బలిస్తారు. తంత్ర సాధన చేసే భక్తులకు ఇది ముఖ్యమైన యాత్రాస్థలం. ఇదే 51 శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం. కామాఖ్య దేవాలయానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడుండాలి, ఆలయ విశిష్టతలు ఈ వీడియో చూడండి. అసోంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవాలయం భారతదేశంలోని పురాతన శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. సతీదేవికి సంబంధించిన 51 పవిత్ర స్థలాలలో ఇది ఒకటిగా నమ్ముతారు. సంతానం లేని వారు, కుటుంబంలో సమస్యలున్నవారు కామాఖ్యదేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు. మహాశివుడి భార్య అయిన సతీదేవి జననేంద్రియం ఇక్కడ పడింది. సతీదేవి ఆత్మాహుతి చేసుకుని మరణించిన తరువాత విష్ణువు ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా ఖండిస్తారు. ఆ శరీర భాగాలు ఈ భూమిపై అనేక చోట్ల పడ్డాయి. అమ్మవారి యోని భాగం ఇక్కడ పడింది. అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం, కామాఖ్య దేవాలయం అని పిలుస్తారు. పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించినట్టు చెప్తారు. అలాగే ఈ ఆలయానికి సమీపంలో ఒక భైరవ ఆలయం కూడా ఉంది. మన దేశంలో ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటైన గువాహటి కామాఖ్య ఆలయానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు యోని రూపంలో పూజలు అందుకుంటారు. కామాఖ్య ఆలయం ఉన్న నీలాచల్ కొండ పాద భాగంలో అక్కడ ఉంటాయన్నమాట. కింద కమాన్ ఉంటుంది. అక్కడ నుంచి ఆటోలు, క్యాబ్స్ అలాంటివి దొరుకుతాయి. మీరు ఛార్జెస్ కూడా నామినల్ ఉంటాయి. మేము నీలాచల్ కొండపైకి అమ్మవారి ఆలయం సమీపానికి ఇట్లా ప్రయాణం కొనసాగించాం. టెంపుల్ లోపలికి మీరు మొబైల్ తీసుకెళ్ళొచ్చు, ఎవరు ఆపరు. కానీ లోపల మీరు షూట్ చేయలేరు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కామాఖ్య అమ్మవారి అనుగ్రహం పొందడానికి భక్తులు ఇట్లా బయట దీపాలు, అగరబత్తులు వెలిగిస్తారు. దాంతోపాటు అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రాన్ని చదువుతారు. ఆ మంత్రాన్ని కామాఖ్య బీజ్ మంత్ర అంటారు. కామాఖ్య బీజ్ మంత్రాన్ని పఠించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ మంత్రం మీరు స్క్రీన్పై చూడొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా దీన్ని మెన్షన్ చేస్తాను. క్లీం క్లీం కామాఖ్య క్లీం క్లీం నమః, ఇలా 108 సార్లు జపించాలి. కామాఖ్య దేవాలయంలో 10 ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ 10 మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. ఆ టెంపుల్స్ ఏమంటే కాళీ, తార, సోదశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధుమవతి, బగ్లాముఖి, మాతంగి, కమలా దేవాలయాలు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తంత్ర సాధన చేసే భక్తులకి ఇది ముఖ్యమైన యాత్రాస్థలం. కోలతంత్ర సాధన చేసే భక్తులు ఇక్కడికి చాలామంది వస్తుంటారు. కాళికా పురాణం ప్రకారం కామాఖ్య దేవి భక్తుల కోరికలను నెరవేర్చే దేవిగా, శివునిచ్చిన భార్యగా, ముక్తిని ప్రసాదించే దేవిగా వర్ణించారు. కాళికా పురాణం ప్రకారం ఈ ఆలయం శివుడి కోసం సతీదేవి తన సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశాన్ని సూచిస్తుంది. అంతేకాదు, శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు ఆమె యోని భాగం పడిపోయిన స్థలం కూడా ఇదేనంటారు. నరకాసురుడు కామాఖ్య అమ్మవారికి ఆలయాన్ని కట్టించి పూజలు చేసేవాడట. నరకాసురుడి వధ తరువాత ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 8 నుంచి 17వ శతాబ్దం మధ్య కాలంలో నష్టపోయిన తర్వాత మళ్ళీ నిర్మించారంట. కామాఖ్య ఆలయంలో శివుడిని ఉమానందుడు అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు స్వయంగా పూజలు చేసుకునే వీలుంటుంది. జంతు బలులు ఇక్కడ సాధారణం. అమ్మవారికి నల్ల రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి నల్ల రంగు జంతువులు అంటే కోతి, మేక, పావురం, గాడిద లాంటివి నల్ల రంగులోనే బలిస్తారు. ఇది ఇక్కడ ఆచారం. అది కూడా మగ జంతువులే. అమ్మవారికి ప్రతి ఏటా జూన్ 2వ వారంలో బహిష్ట అవుతుంది. ఆ సమయంలో గుడిని 4 రోజుల పాటు మూసేస్తారు.
ఐదవ రోజు స్నానం తర్వాత దేవాలయాన్ని తెరిచి భక్తులకు దర్శనంకి అవకాశం కల్పిస్తారు. అస్సామీ భాషలో దీన్ని అంబుబాచి అంటారు. ఆ సమయంలో జరిగే వేడుకలను అంబుబాచి మేళా అంటారు. అంబుబాచి పూజ అనే ఈ ఉత్సవాన్ని వార్షిక సంతానోత్పత్తి పండుగగా నిర్వహిస్తారు. ఈ పండుగకు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అది కూడా జాతి మతాలు వీటికి అతీతంగా అన్ని మతాల వారు వస్తారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక గుడికి వచ్చాం. అమ్మవారికి ఏం సమర్పించాలి అదే విషయం పైన మాట్లాడదాం. అమ్మవారికి ఇక్కడ ఎర్రటి వస్త్రాన్ని సమర్పించడం చాలా మంచిదంటారు. ఇక్కడ ట్రెడిషన్ కూడా అయితే ఎర్రటి వస్త్రం స్త్రీ శక్తి సూచనగా భావిస్తారు. ఆ వస్త్రం మనకు ఆలయం బయట ఉన్న షాపుల్లో దొరుకుతుంది.